మనకి ఆశీర్వాదం రావాలంటే ఏయో మార్గాలు ఎతుక్కోవాల్సిన అవసరం లేదండి. లోకం మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కటే ఒక్కటి దేవుని మీద డిపెండ్ అవ్వడం. అది ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద అప్పయినా ఏదైనా గాని దేవుని మీద డిపెండ్ అయ్యామనుకోండి, అన్నీ చక్కగా దేవుడు జరిగించగలరు. గర్భఫలమైనా అంతే. తండ్రి నేను నీ కోసం నిలబడ్డా. అది సంవత్సరానికి ఇవ్వచ్చు, 2 సంవత్సరాలకి ఇవ్వచ్చు, 100 సంవత్సరాలకి. కామెడీగా అనిపించొచ్చు. అందుకే ఆమెకే కామెడీగా అనిపిచ్చింది. నవ్విన తర్వాత నువ్వు నవ్వావంటే, అహా! లేదు నేను నవ్వలేదు అంటుందామె. ఆయనకి కూడా షాకింగ్‌గానే అనిపిచ్చిద్ది. అంటే మన దేవుడు గొప్ప దేవుడండి. ఎప్పుడయ్యా అంటే మనం చక్కగా నిలబడినప్పుడు అన్నీ ఇస్తాడు. దేని గురించి మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అదేంటక్క మనం లోకంలో బ్రతికే విధంగా కూడా ఇస్తాడా అనంటే ఆయన మన ఫాదరు. ఎందుకివ్వడు? ఇస్తాడు గదా! ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నాడంటే అన్నీ చూసుకుంటాడు. ఒక బట్టల విషయంలో కావచ్చు, తినే విషయంలో కావచ్చు. లేదు నేను తినే దగ్గరే చూసుకుంటా నీకు బట్టలు ఇవ్వనంటాడా మన ఫాదరు? లేరు. మరి ఆయన ఎందుకు అలా అంటారు? అన్ని విషయాల్లోనూ ఆయన చూసుకుంటారు.